మనందరం రోజు అద్దంలో చూసుకుంటూనే ఉంటాం. ఇంట్లోనే కాదు, ఆఫీసులు, షాపింగ్ మాల్లు ఇలా చాలా ప్రదేశాల్లో అద్దాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో మనల్ని మనం చూసుకుంటూ అపియరెన్స్ చెక్ చేసుకుంటాం. ఇంతకీ మనల్ని మనలా చూపించే అద్దాలు ఎలా పనిచేస్తాయి? వాటిలో మన ప్రతిబింబం అంత స్పష్టంగా ఎలా కనిపిస్తుంది తెలుసుకుందాం. మీరు గమనించే ఉంటారు, అద్దం వెనుక భాగంలో ఎర్రని పూత ఉంటుంది, ముందు భాగంలో మన ప్రతిబింబం కనిపిస్తుంది. అయితే ఈ రెండింటి మధ్యలో వెండి పూత కూడా ఉంటుంది. ఈ వెండి పూత వల్లే మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది. ముందు వెనుక వైపున ఏమాత్రం వంకర లేకుండా సమాంతరంగా చదునుగా ఉండే గాజుతో అద్దాలను తయారు చేస్తారు. ముందుగా ఒకవైపు వెండి పూత పూస్తారు. అది చెదిరిపోకుండా ఉండేందుకు వెండి పూతపై లెడ్ ఆక్సైడ్ ని పొరలాగా పోస్తారు. అది జిగురుగా ఉంటుంది. అద్దం వెనుక వైపు ఎర్రగా కనిపించేది ఇదే. కొంతమంది అద్దం తయారీలో వెండి బదులు అల్యూమినియం లేదా తగరం వాడుతారు. అలాంటి అద్దాల క్వాలిటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల వెండి పూత పూసేవే సరైనవి. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన నుంచి వచ్చే కాంతి అద్దంలోని వెండి పూతపై పడుతుంది. ఆ పూతను దాటి వెనక ఉన్న ఎర్రటి పూతను అది చేరదు. వెండి పూతను చేరిన కాంతి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరుతుంది. అలా మనకు ఆ దృశ్యం కనిపిస్తుంది.